అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఈ నెల 25న జరిగే రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన అరసవల్లి దేవస్థానాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు సత్వర సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు. మంచినీరు, మజ్జిగ, ఉచిత లడ్డూ ప్రసాద పంపిణీ, విద్యుత్, పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ చిన్న లోటు కూడా రానియవద్దని, ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఏ ఒక్కరు కూడా జిల్లా నుంచి కానీ రాష్ట్ర నలుమూల నుంచి ఎవరు వచ్చినా సరే, ఏ ప్రాంతం వైజాగ్ నుంచి వస్తే ఎక్కడికి పార్కింగ్ చేయాలి, గారు నుంచి వస్తే ఎక్కడికి పార్కింగ్ చేయాలి, ఇచ్చాపురం నుంచి వస్తే ఎక్కడికి పార్కింగ్ చేయాలి, టౌన్ నుంచి వస్తే ఎక్కడికి పార్కింగ్ చేయాలి, స్పష్టమైనటువంటి ఒక విధి విధానాలను రూపకల్పన చేశాం. అందరూ అది పాటించమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దీంతో పాటుగా ఎండలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు కానీ నిన్న కానీ చూసి ఎండ కూడా ఎక్కువ కాబట్టి వచ్చిన భక్తికి ఎక్కడ ఇబ్బంది లేకుండా నీడ సదుపాయం కూడా క్యూ లైన్లు వేసాం. అయితే గతంలో క్యూ లైన్లు గంట 2 గంటలు 3 గంటలు కొంతవరకు మనకు లేదు. ఈసారి అంత సమయం కాకుండా మ్యాక్సిమం వచ్చిన వాళ్ళకు ఒక 1 అవర్లోనే బయట అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు, మజ్జిగ, చిన్నపిల్లలు వస్తే పాలు, అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. అది కూడా అన్లిమిటెడ్గా. ఎందుకంటే ఎవరు మంచినీళ్ళు దొరకలేదని, ఎవరు మజ్జిగ దొరకలేదని, చిన్నపిల్లలకి పాలు దొరకలేదని, ఎక్కడ ఎవరో ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జిల్లా యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి అభినందిస్తున్నాను. డిజైన్ అయితే సూపర్ డూపర్ హిట్, బాగా ప్లాన్ చేశారు. ఇది మనం 100% సక్సెస్ చేసుకోగలిగితే ఇది ఒక SOP కింద తయారు చేస్తాం. మళ్ళీ రేపు రథసప్తమి వస్తే మళ్ళీ అందరూ మీటింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ అందరూ 1కి 10 సార్లు రివ్యూ చేసుకోవడం అనే విధానం కాదు. ఈరోజు ఏదైతే బ్రహ్మాండమైనటువంటి SOP తయారు చేశామో ఇదే ఒక బుక్లెట్ రూపంలో ఇస్తాం. అరసవెల్లి రథసప్తమి వేడుకలు SOP XYZ ఎవరు వచ్చినా పేజ్ బై పేజ్ అదేవిధంగా అమలు చేసి ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ 2-3 రోజుల కార్యక్రమాలు ఈరోజు మనం డైలీ రైడ్ కూడా పెట్టాం. చాలా సక్సెస్ఫుల్, చాలా డిమాండ్ కూడా ఉంది. ఇది 3 రోజులు కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఇంకా 3 రోజులు కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ EIPస్కి ఇబ్బందులు, డోనర్స్కి ఇబ్బందులు, వచ్చిన సామాన్య భక్తుడికి, EIPకి కూడా ఎక్కడ ఏ వర్గానికి ఆ వర్గానికి అన్ని ఏర్పాట్లు చేసి దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఇంకొక విషయం రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలామంది ఇటువంటి పండుగలు అయ్యేటప్పుడు స్వచ్ఛందంగా సేవ చేయడానికి చాలామంది దయవుంచి శ్రీకాకుళం పౌనే కాదు, చాలా దగ్గరలో సత్యసాయిబాబు భక్తులు, చాలా దగ్గరలో స్వచ్ఛందంగా సేవ చేసినప్పుడు కొంతమంది వాలంటరీగా వచ్చి మంచినీళ్ళు మజ్జిగ సప్లై చేసేవాళ్ళు. ఒకటి స్పోర్ట్స్, ఇప్పటికే ఏ ఈవెంట్స్ జరపాలి, స్టేట్ లెవెల్లో ఏవి, జిల్లా లెవెల్లో ఏవని చెప్పి నిర్ణయించాం. రేపు స్పోర్ట్స్ కూడా రేపు స్టార్ట్ చేస్తాం. రేపు 6వ గంటకి ఇప్పటికే మీ అందరికీ తెలుసు, నిన్న కానీ ఈరోజు కానీ నేను చెప్పినటువంటి జనాలు ఈరోజు మనకి గ్రౌండ్కి వచ్చారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈసారి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్టివల్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఒకప్పుడు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళే ఫుడ్ ఫెస్టివల్ చేసేవారు. గత సంవత్సరం విశాఖపట్నం వరకు చేశాం. ఈసారి హైదరాబాద్ కూడా చాలామంది వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఇది ఒకరికొకరు మాట్లాడుకొని ఈరోజు విపరీత
విపరీతంగా క్రౌడ్ వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది 3 రోజులు కూడా ఉపయోగించుకోమని తెలియజేస్తున్నాను. రేపు సాయంత్రం 6 గంటలకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. రామ్మోహన్ నాయుడు గారి సహాయ సహకారాలు యంత్రాంగం దృష్టిలో రేపు ఈవినింగ్ బ్రహ్మాండమైనటువంటి డ్రోన్ షో ఒకటి పెడుతున్నాం, లేజర్ షో ఒకటి పెట్టి రేపు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా రేపు స్టార్ట్ చేస్తున్నాం. ఇక రేపు రాత్రికి ఈ కార్యక్రమాలు అయితే ఎల్లుండి ఉదయం మిగతా కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. ఎల్లుండి రాత్రి 12 గంటల 5 నిమిషాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్త వస్త్రాలు సమర్పించి మనకి ఈ వేడుకల్ని ప్రారంభోత్సవం చేస్తాం. అయితే గతంలో ఎన్నోసార్లు జరిగినా రేపు జరిగినటువంటి వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. రథసప్తమి ఒక ఎత్తైతే ఆదివారం నాటికి పడింది. ఎప్పుడు మనకి 1,20,000 మంది భక్తులు వచ్చేవాళ్ళు. ఈసారి జిల్లా యంత్రాంగం కానీ ఆదివారం పడడం వల్ల దీని ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుంటాం. ఈసారి 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసుకుంటారు. 2 లక్షల మంది భక్తులు వచ్చినా ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి మాకు ప్రథమ ప్రాధాన్యత సామాన్య భక్తులకి వచ్చిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయడానికి మేమందరం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మాకు సామాన్య భక్తులే ప్రథమ ప్రాధాన్యత. సామాన్య భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి దర్శనం చేసి పంపించే విధంగా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసి రేపు 2 లక్షల మంది వచ్చిన ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేదు. పార్కింగ్ ప్లేస్ ఎవరు మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి ఎక్కడ పార్కింగ్ చేసిన దగ్గర మేమే ఉచిత బస్సు వాళ్ళకి మళ్ళీ టెంపుల్కి తీసుకొచ్చి స్వామి దర్శనం చేసి మళ్ళీ ఉచిత బస్సుల్లోనే వాళ్ళు ఎక్కడైతే వాహనాలు పెట్టారో అక్కడికే మళ్ళీ పంపించి వాళ్ళకి సురక్షితంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు రథసప్తమి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే ప్రజలందరి అభిమానంతో గత సంవత్సరం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటన జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధుల కోరిక మేరకు గత సంవత్సరం నుంచి అరసవెల్లిలో జరుగుతున్నటువంటి రథసప్తమి వేడుకలు ప్రభుత్వ వేడుకలుగా గుర్తించి గత సంవత్సరం జరిగిన విషయం కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఈ సంవత్సరం ఎప్పుడు రథసప్తమి వేడుకలు ఒకే రోజు రథసప్తమి నాడు జరిగాయి. గతసారి ఈ వేడుకలు రథసప్తమానికి 2 రోజుల ముందు మొదలుపెట్టి 3 రోజులు జరపాలని చెప్పి నిర్ణయించి ఒక చరిత్ర సృష్టించి బాగా జరిపిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈసారి 7 సార్లు జరపాలని చెప్పి 7 రోజులు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే మధ్యలో మాజీ శాసనసభ్యులు చేసుకోవడం వల్ల ఆయన కూడా ఈ గ్రామ వాసి ఈ కాన్స్టిట్యూన్సీకి 4 పర్యాయాలు శాసనసభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. కాబట్టి నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గారు అందరం అనుకుని మళ్ళీ మనం 22తో ఆయన అధికారి పూర్తవుతుంది. రేపటి నుంచి మళ్ళీ 3 రోజులు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఈ వేడుకలకి సర్వం కూడా సిద్ధం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మనకి రేపటి నుంచి ఈ వేడుకలు ప్రారంభమవుతున్నాయి. అందులో మొదటిది అందరికీ తెలిసింది సూర్యనారాయణ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది సూర్య నమస్కారాలు. రేపు దాదాపుగా 8,000 మందితో ఉదయం 6 గంటలకి సూర్య నమస్కారాలతో 80 ఫీట్ రోడ్లో
ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం అంగరంగ వైభవంగా శోభాయాత్ర కూడా రేపు సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి, సూర్యనారాయణ స్వామి భక్తులందరికీ వేడుకుంటున్నాను. రేపు సాయంత్రం జరిగినటువంటి శోభాయాత్రకి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి